పేదింటమ్మాయి సీత చాలా బాధతో తన బిడ్డని తీసుకుని తల్లి దగ్గరకు వస్తుంది. సీత, ఏంటే ఇలా వచ్చావు? మొహమేంటి అలా బాధగా కనిపిస్తుంది? ఏమైంది? వచ్చే దారిలో ఏదైనా గొడవ జరిగిందా? గొడవ దారిలో కాదమ్మా, మీ అల్లుడితో జరిగింది. డబ్బు మీదున్న మోజుతో నువ్వు నీకంటే పెద్ద వయసున్నవాడు నాకు భార్య కావాలి అని అడగగానే నన్నిచ్చి పెళ్లి చేశావు. కానీ వాడికి నీలాంటి అత్తలు చాలా మంది దొరికారమ్మా. రోజుకొక అమ్మాయి నాకు సవతిలా ఇంటికొస్తుంది. వారం 10 రోజులు గడవగానే వెళ్ళిపోతుంది. నీకొక విషయం చెప్పనా? వాళ్ళందరిలో నేనే అదృష్టవంతురాల్ని. సంవత్సరం పాటు అక్కడే ఉన్నాను. పోలీసులకి ఈ విషయం తెలియడంతో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని నన్ను రోడ్డు మీద వదిలేసి వాడు వేరే దేశానికి పారిపోయాడు. అమ్మా సీత, నిజంగా ఇలా జరుగుతుందని అనుకోలేదు తల్లి. మీ ఇద్దరి మధ్య వయసులో వ్యత్యాసం ఉన్నా డబ్బున్నోడి దగ్గర నువ్వు సుఖంగా ఉంటావని అనుకున్నాను. కానీ వాడు ఇలాంటి వాడని అనుకోలేదు. ప్రపంచం కూడా ఇంకా చూడలేని ఈ పసివాడికి ఇప్పటి నుండే కష్టాలు మొదలయ్యాయన్నమాట. సరే పద తల్లి ఇంట్లోకి అని చెట్టు కింద గుడ్డలతో కట్టుకున్న ఒక చిన్న ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది తల్లి. అవునమ్మా, నా పెళ్ళప్పుడు ఎదురు కట్నమిచ్చి చేసుకున్నాడు కదా, ఆ డబ్బుతో కనీసం నువ్వు ఇల్లైనా కట్టుకుని ఉంటావని అనుకున్నాను. కానీ ఇదేంటమ్మా, ఇంకా దీనస్థితిలోకి వెళ్ళావు? ఆడదాని ఉసురు ఊరికే పోదంటారు. నీ చదువు మాన్పించి ఎంతో ఎదగాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశతో ఉన్న నిన్ను డబ్బుకి కక్కుర్తి పడి పెళ్లి చేసి పంపాను కదా. ఆ డబ్బు ఎక్కువ రోజులు నిలవలేదమ్మా. నాకు మాయదారి రోగమేదో పట్టుకుంది. ఆసుపత్రి ఖర్చులకి నీ దగ్గర నుంచి వచ్చిన డబ్బుతో పాటు ఇంట్లో ఉన్న గిన్నెలు, వస్తువులు కూడా అమ్ముకునే స్థితికి వచ్చాను అని చెప్తుంటే సీత ఒక ట్రంక్ పెట్టెలో ఉన్న తన అవార్డులను చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా అనుకోకుండా ఇంటి గుమ్మం దగ్గర నుంచి, అంత గొప్పగా చదివే నువ్వు ఎప్పటికైనా బాగా చదివి సమాజంలో చాలా గొప్ప పేరు తెచ్చుకుని మా అమ్మని చాలా సంతోషంగా చూసుకోవాలనే దానివి ఇలా ఒక్కసారిగా మాయమైపోయావు. నన్ను సంతోషంగా ఉంచడం కోసం తన ఆశయాలను, లక్ష్యాలని పక్కకు పెట్టి ఇదిగో ఇలా పిల్ల తల్లిలా మారిందమ్మా. ఇందాక బస్టాండ్ దగ్గర నువ్వు కనిపించావు. నిన్ను ఫాలో చేస్తుంటే ఒక్కసారిగా ఊహించిన వర్షం నేను దారి తప్పేలా చేసింది. నీ ఇల్లు కనుక్కునేసరికి ఇంత సమయం పట్టింది. సీత, ఇలా రా, ముందు పద, మనం మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటుంది ప్రియ. ఇల్లంతా వర్షానికి కురుస్తూ ఉండడం చూసి సీత తన తల్లిని బిడ్డని తీసుకుని ప్రియ ఇంటికి వెళ్తుంది. ప్రియ వాళ్ళందరికీ మంచి భోజనం పెడుతుంది. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత దీనస్థితిని అనుభవిస్తున్నారు అని. ఇంత జరుగుతున్నా ఇలాగే ఎందుకు ఉండిపోయారు? అసలు సీత, అంత గొప్పగా చదివేదానివి నువ్వు. మన కాలేజీలో అందరూ కూడా నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటావని అనుకున్నారు. కానీ సడన్ గా ఎగ్జామ్స్ కూడా రాయకుండా కాలేజ్ నుంచి వెళ్ళిపోయావు. అసలేం జరిగింది అని అనగానే సీత ఏడుస్తూ తన తల్లి చేసిన పెళ్లి గురించి, పెళ్లి తర్వాత తాను అనుభవించిన కష్టాల గురించి ప్రియకి చెప్తుంది, ఎంతో బాధపడుతూ. ఇదంతా నీకు నా మీద జాలి కలగాలని చెప్పడం లేదు ప్రియా. ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే గుండెలో భారం తట్టుకోలేకపోతున్నాను. కళ్ళ ముందు కన్న బిడ్డ కనిపిస్తున్నాడు కాబట్టి ఆగలుగుతున్నాను. లేకపోతే ఈ పాటికి బీచ్ ఒడ్డున దొరికిన శవమనో, ఊరి శివార్లలో శవమనో నా గురించి వార్తల్లో చూసేవారు. అలాంటి ఆలోచనలే పెట్టుకోకు. నీలాంటి ఎంతో తెలివైన వాళ్ళు ఇలా పెళ్లిళ్ల బలవంతాల మీద పిల్ల తల్లులుగానో, అత్తింట్లో కోడలు అని చెప్పే పని మనిషిగానో మిగిలిపోతున్నారు. పెళ్లి జరిగితే ఆడపిల్ల జీవితం తప్పని నేను మాట్లాడడం లేదు. కానీ అమ్మాయి మనసును, ఆశయాలని గౌరవించకుండా అర్ధాంతరంగా పెళ్లిళ్లు చేసి వదిలించుకునే తల్లిదండ్రులు మారాలని అనుకుంటున్నాను. కానీ వాళ్ళు ఎప్పటికీ మారరు. సరే పద, నిన్నొక చోటుకి తీసుకెళ్తాను అని సీతను తీసుకుని ఒక వ్యక్తి దగ్గరకు వెళ్తుంది ప్రియ. అతన్ని చూడగానే సీత అతని కాళ్ల మీద పడి నమస్కారం చేస్తుంది. సార్, ఎలా ఉన్నారు సార్? నన్ను క్షమించండి సార్. మీరు నాకు ఎంతో చదువుని నేర్పించారు. నేను చదువుకుంటానంటే ఎంతో మందికి ఎదురు మాట్లాడి నన్ను చదివించారు. కానీ ఇవన్నీ నేను పట్టించుకోకుండా మిమ్మల్ని మోసం చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి సార్. తప్పొప్పులనేవి అందరికీ ఒకేలా ఉండవమ్మా. పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా మారిపోతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో నీకది ఒప్పనిపించింది, చేశావంతే. సరే పద, నిన్నొక చోటుకి తీసుకువెళ్తాను
అని సీతని ప్రియని తీసుకొని చాలా పుస్తకాలున్న ఒక లైబ్రరీకి తీసుకుని వెళ్తాడు. చూడమ్మా, ఇవన్నీ నేను సేకరించిన పుస్తకాలు. నీకు వీటిలో ఏవి కావాలన్నా చదువుకో. అలాగే నేనొక కొత్త కార్యక్రమం మొదలు పెడుతున్నాను. అదేంటంటే, చాలా మంది పేద పిల్లలు ఊర్లలో ఉంటూ చదువుకోవాలని ఎంత కోరికగా ఉన్నా సరైన సదుపాయాలు లేక, చదువుకునే పరిస్థితులు లేక, ముఖ్యంగా వాళ్లకు చదువుకోవడానికి వాళ్ళ దగ్గర కొద్ది డబ్బు కూడా లేక చదువును వదిలేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి చదువు నేర్పించాలనేదే నా కార్యక్రమం. నా స్థాయికి, నా శక్తికి కుదిరినంత సహాయం చేయాలని అనుకుంటున్నాను. నాకు సహాయం చేస్తావా? ఇలాంటి పని గురించి నన్ను ప్రత్యేకంగా అడగాలా సార్? ఇలాంటి కష్టాలు చిన్ననాటి నుంచి 2 గంటల క్రితం ప్రియా ఇంటికొచ్చే వరకు చూస్తూనే ఉన్నాను. నన్ను చిన్ననాడు చదువుకోవడానికి ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ పాత్ర నాకు ఇస్తున్నారు. అంతే కదా సార్? చదువు విలువ చదువు పొందినవాడి కంటే చదువుకోవాలని ఆశ ఉన్నా, చదువుకోలేక దాన్ని కోల్పోయిన నాలాంటి వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. మీరు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నేను ముందుకు తీసుకువెళ్తాను సార్ అని అంటుంది సీత. ఆ తర్వాతి రోజు నుంచి సీత సార్తో కలిసి ఊరూరు తిరుగుతూ చదువుకోలేక, చదువుని కొనలేక ఉన్న చాలా మంది పిల్లలకు చదువు చెప్తూ ఉంటారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత ఒక ప్రముఖ టీవీ ఛానల్ నుంచి ఒక వ్యక్తి సీతని వాళ్ళ సార్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తాడు. సార్, మీ గురించి చాలా తెలిసింది. మీరు చాలా మంది పేద విద్యార్థులకు చదువు నేర్పించే కార్యక్రమం చేపట్టారు. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? సార్, మాది మత్స్యకారుల కుటుంబం. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నతో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేవాణ్ణి. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారుల ఆరోగ్యాలు పాడవుతూనే ఉంటాయి సార్. వాటిని వాళ్ళు పట్టించుకోరంతే. అలా మా నాన్న ఆరోగ్యం కూడా క్షీణించింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే కొన్ని మందులిచ్చి ఉదయం సాయంత్రం వేసుకోవాలని చెప్పారు. కానీ అప్పటికి ఏమాత్రం చదువు జ్ఞానం లేని మా అమ్మ ఆ మందుల్ని రంగులతో గుర్తుపెట్టుకున్నాం. అలా 2-3 రోజులు బానే గడిచాయి. కానీ కొద్ది రోజులకే నేను చేపలు పట్టడానికి వెళ్ళాను. అమ్మ చేపలమ్మడానికి వెళ్ళింది. అప్పుడు రంగులతో తికమకపడిన మా నాన్న ఒక రంగుకి బదులు ఇంకొక రంగు టాబ్లెట్ వేసుకున్నాడు. అలా రోజు జరుగుతూ ఉండడంతో కొద్ది రోజులకి నాన్న చనిపోయాడు. ఒకవేళ మాకు చదువొచ్చి ఉంటే మా నాన్నని కాపాడుకునేవాళ్లం కదా సార్. అప్పటి నుంచి ఇక్కడికొచ్చి తిండి తిప్పలు లేకున్నా కష్టపడి చదవాలి, ఇంకా కొందరిని చదివించాలని ఆశపడ్డాను. ఇదిగో చివరికిలా మీ ముందు కూర్చున్నాను. అతని గతాన్ని తెలుసుకున్న సీత కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. సీతగారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకిదే సరైన అవకాశంలా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నా భర్త ఎంతో మంది అమ్మాయిలతో మోసం చేస్తూ కాలం గడిపాడు. అందరూ తిరగబడే సమయానికి పారిపోయాడు. వాళ్ళ పరువు పోతుందన్న కారణంతో ఎవ్వరూ బయటకు రావడం లేదు. ఇంతవరకు నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ అలాంటివాడు సమాజంలో తిరుగుతూ ఉంటే నాలాంటి అమ్మాయిలే మిగిలిపోతారు. అందుకే అతని గురించి పోలీస్ వారికి తెలియచేయాలని అనుకుంటున్నాను అని అంటుంది సీత. సీత పోలీస్ వారికి తన భర్త గురించి తెలియచేయడంతో వాళ్ళు అతన్ని తన్ని అదుపులోకి తీసుకుంటారు. అప్పటి నుంచి సీత తన ఉపాధ్యాయుడితో కలిసి ఎంతో మంది పిల్లలకు చదువు చెప్తూనే ఉంటుంది. ప్రియా, ఇలాంటి అవకాశం వచ్చి నేను మళ్ళీ నాకు నచ్చినట్టుగా జీవించడానికి కారణమే నువ్వు. చాలా థ్యాంక్స్ ప్రియా. ఇందులో నేను చేసింది ఏమీ లేదు సీత. నీలో ఉన్న బలమైన కోరికే నిన్ను ఈ వైపుకి మళ్ళీ బలవంతంగా తీసుకుని వచ్చిందంతే. ఇలా ఆలోచించకుండా ఇంకా ఎంతో మంది పిల్లలకి నువ్వు చదువు నేర్పిస్తూ ఉండాలి. చెన్నపట్నం అనే గ్రామంలో రాధమ్మ అనే ఆవిడ నివసిస్తూ ఉండేది. తన భర్త చనిపోవడంతో తన ఒక్కగానొక్క కూతురైన దివ్యని అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉంది. అమ్మా సుశీల, ఏదైనా పనుంటే చెప్పరాదు? అమ్మాయిని మంచి స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. కొంచెం ఖర్చులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. నీకు తెలియందేముంది చెప్పు. మీ అన్నయ్య కాలం చేసిన తర్వాత ఇల్లు గడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దాని చదువులు అవి అంతే కష్టంగా ఉంది. అవును వదినా, నాకు కూడా అర్థమవుతుంది నువ్వు ఎంత కష్టపడుతున్నావో.
అయినా ఇక్కడ ఎన్ని పనులు చేసినా కూడా నువ్వు కూతురిని చదివించే అన్ని డబ్బులు సంపాదించలేవు వదినా. మరి నన్నేం చేయమంటావు సుశీల? నేనేమో ఏమీ చదువుకోలేని దాన్ని. నేనింక ఎక్కడికని వెళ్ళి బ్రతుకుతాను? వదినా, నువ్వంటుంటే నా గుర్తొచ్చింది. మన ఊరికి దగ్గరలో ఉన్న పట్నంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. అందులో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనని అడిగి ఆ అపార్ట్మెంట్లో ఏదైనా పని చేయడానికి ఉందో లేదో అడిగి చెబుతాను. మంచి వార్త చెప్పేవే సుశీల. చచ్చి నీ కడుపును పుడతాను కాని అందులో ఏదో ఒక పనికి కూర్చునున్నా 10 ఇండ్లల్లోనన్నా పాచి పని చేసైనా 10 రాళ్లు సంపాదించుకొని నా కూతురిని సల్లగా చూసుకుంటాను. ఆ తర్వాత కొన్ని రోజులకు సుశీల రాధమ్మ దగ్గరికి వెళ్ళి, వదినా వదినా, చెప్పే సుశీల, ఏమైనా చెప్పారా ఆ అపార్ట్మెంట్ వారు? అక్కడి నుండే వచ్చింది వార్త. అక్కడ ఉన్న 5 ఇండ్లల్లో వారికి ఇంటి పని, వంట పని చెయ్యాలంట. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సుశీల. ఆ మరుసటి రోజు రాధమ్మ తన కూతురైన దివ్యని తీసుకుని పట్నానికి బయలుదేరుతూ ఉంది. ఎందుకమ్మా మనం మన ఇంటిని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాము? మనం ఇక్కడే ఉందామమ్మా. నేను ఎక్కడికి రాను. అమ్మా దివ్య, పట్నం వెళ్తే అక్కడ నువ్వు బాగా చదువుకోవచ్చు. నువ్వు మర్చిపోయావా దివ్య, మీ నాన్న నిన్ను ఎలా చూడాలని అనుకున్నాడో? నాకు గుర్తుందమ్మా, నాన్న నన్ను పెద్ద ఉద్యోగం చేసే మంచి సూట్ వేసుకుంటే చూడాలని అనుకున్నాడు. మరి నువ్వలా నాన్న కోరుకున్నట్టుగా మంచి ఉద్యోగం చేసి సూట్ వేసుకోవాలి అంటే మనం పట్నం వెళ్ళాలి. అక్కడ మంచి స్కూల్లో నీవు మంచిగా చదువుకోవాలి. అలాగే అమ్మా, నేను పట్నంలో మంచి స్కూల్లో మంచిగా చదువుకుంటాను అని చెప్పింది దివ్య. అలా ఇద్దరూ పట్నానికి వెళ్లి ఒక చిన్న గదిలో నివాసం ఏర్పరచుకున్నారు. అమ్మా, రాధమ్మ అంటే నువ్వేనా? అవును, నేనే రాధమ్మని. ఇంతకీ మీరెవరు? నా పేరు సాయిలు. సుశీల చెప్పింది మీరు వస్తున్నారని. నేనే మీరు పనిచేసే అపార్ట్మెంట్ గురించి సుశీలకు చెప్పాను. అయ్యో అవునా, మిమ్మల్ని గుర్తుపట్టలేదు, క్షమించండి. ఎప్పటి నుండి పనిలోకి రమ్మంటారు? ఈ రోజే కదమ్మా మీరొచ్చింది. ఈ రోజుకి విశ్రాంతి తీసుకుని రేపటి నుండి పనిలోకి రండమ్మా. తప్పుగా అనుకోకండి, నా కూతురుని మంచి స్కూల్లో చేర్పిద్దామని అనుకుంటున్నాను. ఈ దగ్గరలో మంచి స్కూల్ ఉంటే చెప్తారా? అయ్యో, అందులో అనుకునేదేముందమ్మా. ఈ పక్కనే మంచి స్కూల్ ఉంది. అందులో మీ పాపని జాయిన్ చేయొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు సాయిలు. ఆ తర్వాత రోజు రాధమ్మ తన కూతుర్ని అక్కడ దగ్గరలో ఉన్న స్కూలుకి పంపిస్తూ, అమ్మా దివ్య, నువ్వు ఈ స్కూల్లో మంచిగా చదువుకో, సరేనా? అందరూ నిన్ను చూసి మెచ్చుకోవాలి. సరే అమ్మా, నేను బాగా చదువుకుంటాను. ఇక్కడ ఉన్న అందరి చేత దివ్య వెరీ గుడ్ గర్ల్ అని చెప్పించుకుంటాను. రాధమ్మ దివ్యకి అన్ని మంచి మాటలు చెప్పి స్కూల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయింది. రాధమ్మ గిరి అనే అతని ఇంట్లో వంట చేస్తూ ఉంది. మొదటి రోజే కావడంతో పని ఎక్కువ అవడం వల్ల రాత్రి ఆలస్యమైంది. అయ్యయ్యో, ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. పాప ఇంటికి వచ్చి ఎంతసేపు అయిపోయింది? పాప ఆకలితో ఉండి ఉంటుంది. త్వరగా వెళ్ళి ఏదైనా వంట చేసి పెట్టాలి అని అనుకుంటూ వెళ్తూ ఉండగా గిరి భార్య అయిన వాణి, రాధమ్మ గారు వెళ్ళిపోతున్నారా? అవునమ్మా, ఇంకా ఏదైనా పనుందా చెప్పండమ్మా, చేసి వెళ్తాను. అయ్యో అదేం లేదండి, మీరు ఇప్పటికే చాలాసేపు పనిచేస్తున్నారు. టైం కూడా చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మీరు ఎప్పుడు వంట చేస్తారో చెప్పండి. పాపం ఇంటి దగ్గర పాప కూడా ఉన్నట్టుగా ఉంది. ఇదిగోండి, ఈ డబ్బాలో మీరిద్దరూ తినడానికి కావాల్సినంత ఫుడ్ పెట్టాను, పట్టుకెళ్ళండి. అయ్యో ఎందుకమ్మా ఇవన్నీ, వద్దులేండి, నేను వెళ్ళి వండుకొని తింటాను. అమ్మా, ఇప్పుడు ఏం వండుకొని తింటారు కానీ తీసుకుని వెళ్ళండమ్మా. ఇంట్లో మీ పాప మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
అంటూ వాణి రాధమ్మ మొహమాటాన్ని అర్థం చేసుకుని తన చేతిలో ఆ డబ్బా ఇచ్చి ఒప్పించి పంపించింది. అప్పటికే ఇంట్లో అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్న దివ్య రాధమ్మని చూసి ఆనందంతో, అమ్మా వచ్చేసావా? నేను ఎంతసేపటి నుండి నీ గురించి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇప్పుడు వచ్చావు. అమ్మా నాకు చాలా ఆకలి వేస్తుందమ్మా. తినడానికి ఆలస్యం అవుతుంది కదా అని నీకోసం ఏదైనా తినడానికి చేద్దామని వంట చేస్తూ ఉండగా ఇదిగో ఆయిల్ చేయి పైన పడి కాలిందమ్మా. అయ్యో, ఎందుకే అలా చేసావు? నేను వస్తున్నాను కదా. అమ్మా నాకేం అవ్వలేదమ్మా, నువ్వు ఏడవకు. నాకు కూడా ఏడుపు వస్తుంది నిన్ను చూస్తుంటే. అయినా ఈ వంటలు అవి నేను చేస్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు చూసావా ఏమైందో? అంటూ వాణి ఇచ్చిన డబ్బాను తెరిచి చూపించింది రాధమ్మ. దివ్య ఆ డబ్బాలో ఉన్న ఫుడ్ని చూసి, ఐ చికెన్. అమ్మా నువ్వు నా కోసం చికెన్ తీసుకుని వచ్చావా? త్వరగా పెట్టు, ఆకలి అవుతుంది. త్వరగా త్వరగా. దివ్య ముఖంలో ఆనందం చూసిన తర్వాత రాధమ్మ దుఃఖం పోయింది. సరే సరే, ముందు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని రా, అప్పుడు పెడతాను. స్మెల్ అదిరిపోయింది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో. అంటూ కొంచెం అన్నం నోట్లో పెట్టుకోగానే, అమ్మా కనిపెట్టేశా. ఏమి కనిపెట్టేశావు తల్లి? అమ్మా నిజం చెప్పు, ఈ చికెన్ చేసింది నువ్వే కదా? మా అమ్మే గుర్తుపట్టేసింది. మరేమనుకుంటున్నావు రాధమ్మ కూతురంటే? అంటూ తింటూ ఉంది. దివ్య రాధమ్మ ప్లేట్ని చూసి, అమ్మా ఏంటమ్మా చికెన్ ముక్కలన్నీ నాకే వేశావు, నువ్వు తినవా? నాకేం వద్దులే తల్లి, నువ్వు తిను. నాకు తెలుసమ్మా, నేను మాత్రమే తినాలి అని అన్నీ నాకే వేశావు. అలా పెట్టడం తప్పు కదా? అంటూ దివ్య తన చిట్టి చిట్టి చేతులతో చికెన్ ముక్కలు కలిపి, ఇదిగో నోరు తెరువు నువ్వు ముందు. అంటూ రాధమ్మకి తినిపిస్తూ ఉంది దివ్య. అప్పుడు దివ్య ప్రేమను చూసి రాధమ్మకి కంట్లో నీళ్లు తిరిగాయి. నా బంగారు తల్లి అంటూ దివ్యని కౌగిలించుకుంది రాధమ్మ. అలా రోజు రాధమ్మ అపార్ట్మెంట్లో పనిచేస్తూ అక్కడ వారు అప్పుడప్పుడు ఇచ్చిన ఫుడ్ని ఇంటికి తీసుకుని వస్తూ ఉండేది. ఉన్నంతలో రాధమ్మ దివ్యని చాలా బాగా చూసుకుంటూ ఉంది. ఒకరోజు దివ్య స్కూల్లో చదువుకుంటూ ఉండగా, హ్యాపీ బర్త్డే శ్వేత అంటూ పిల్లలందరూ చప్పట్లు కొట్టి శ్వేతకి హ్యాపీ బర్త్డే చెప్పారు. టీచర్, నేను క్లాస్లో అందరికీ ఇవ్వడానికి కేక్ తీసుకొని వచ్చాను. మీరు పర్మిషన్ ఇస్తే ఈ కేక్ని అందరికీ ఇస్తాను అంటూ చెప్పింది టీచర్. శ్వేత అందరికీ కేక్ ఇస్తూ వెళ్తుంది. సరిగ్గా అందరికీ ఇచ్చి దివ్య దగ్గరకు వెళ్లేసరికి కేక్ అయిపోయింది. సారీ దివ్య, నీ దగ్గరికి వచ్చేసరికి కేక్ అయిపోయింది. అందరూ ఎక్కువ తీసేసుకున్నారు. ఏమనుకోకు దివ్య. దివ్యకి మనసులో చాలా బాధేసింది. అయినా కూడా బయటికి మాత్రం శ్వేతతో, ఏం పర్లేదు శ్వేత, నేను ఇలాంటి కేక్స్ ఎన్నో తిన్నాను అంటూ తన బాధ పైకి కనపడకుండా నటిస్తూ ఉంది. కానీ పిల్లలందరూ కేక్ని తింటూ, అబ్బా ఎంత టేస్ట్ ఉందిరా కేక్. నేను ఇలాంటి కేక్ ఇంతవరకు ఎప్పుడు కూడా తినలేదు. అవునరా, ఇది కూల్ కేక్ అంట. చూసావా, అలా నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. అలా ఉంటుంది మరి కూల్ కేక్ అంటే. శ్వేత, ఈ కేక్ సూపర్గా ఉంది. నా నెక్స్ట్ బర్త్డేకి మా నాన్నని ఇదే కేక్ తీసుకురమ్మని చెబుతాను. ఓ థ్యాంక్స్ యా. కానీ పాపం దివ్యాకి ఆ కేక్ తినే అదృష్టం లేదు. ఏం చేస్తాం? అంటూ పిల్లలందరూ ఆ కేక్ గురించి దాని టేస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే దివ్యకి మనసులో చాలా బాధేసింది. వారు తింటూ అలా అంటుంటే దివ్య నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. కానీ పాపం ఏమీ చేయలేకపోతుంది. స్కూల్ అవ్వగానే ఇంటికి వెళుతూ, నేను ఈసారి నా బర్త్డేకి అంతకన్నా మంచి కేక్ తీసుకుని వచ్చి అందరికీ ఇచ్చి ఆ శ్వేతకి మాత్రం ఇవ్వను.
ఫస్ట్ నాకు ఇవ్వచ్చుగా. అందరికీ ఇచ్చిన తర్వాత లాస్ట్కి నా దగ్గరికి వస్తే కేక్ ఉంటుందా? ఆ శ్వేత కావాలనే నాకు ఆ కేక్ ఇవ్వలేదు. తనకంటే నేను మంచి ర్యాంక్ తెచ్చుకున్నానని కుళ్ళి. ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్ళింది దివ్య. ఎప్పుడూ ఇంటికి వెళ్ళగానే రాధమ్మతో స్కూల్ విషయాలన్నీ చెప్పుకునే దివ్య ఈరోజు ఏం చెప్పకుండా తనలో తాను మాట్లాడుకుంటుండడం చూసిన రాధమ్మ, ఏంటి ఈ రోజు నా చిట్టి తల్లి దిగాలుగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది? తనని బాధ పెట్టిన వారెవరమ్మా? నాకు చెప్పదా నా చిట్టి తల్లి? అంటూ రాధమ్మ దివ్య పక్కన కూర్చొని అడిగింది. అప్పుడు దివ్య, అమ్మా, నా బర్త్డే ఎప్పుడు? బర్త్డేనా? ఇప్పటికిప్పుడు ఆ ఆలోచన నీకు ఎందుకొచ్చింది తల్లి? అమ్మా, అవన్నీ కాదు, ముందు నా బర్త్డే ఎప్పుడో చెప్పు. వచ్చే నెలలోనే ఉందిరా. ఎందుకు? ఈసారి నా బర్త్డేకి ఒక మంచి కేక్ కావాలి. చెప్తున్నా, నువ్వు కనుక కేక్ తీసుకొని రాకపోయావో నేను స్కూల్కి కూడా వెళ్ళను. చెప్తున్నా, ఆ కేక్ని నేను స్కూల్కి తీసుకువెళ్ళి అందరికీ ఇవ్వాలి, ఒక్క ఆ శ్వేతకి తప్ప. అంటూ వెళ్ళి పడుకుంది దివ్య. అమ్మో, ఇదేదన్నా పట్టిందో దానికి ఇచ్చేయాలి, లేదంటే అది నా మాట వినదు. పొద్దున్నే వెళ్ళి ఆ శైలుని అడగాలి ఈ కేక్ గురించి. ఎన్ని డబ్బులవుతాయో ఏమో అంటూ ఆ రాత్రి పడుకుంది రాధమ్మ. కాని దివ్య మాత్రం ఆ రాత్రంతా కేక్ కేక్ అంటూ కలవరిస్తూ ఉంది. పొద్దున్నే లేచి రెడీ అయి దివ్య స్కూల్కి వెళ్లే ముందు కూడా, అమ్మా, మర్చిపోకు, కేక్ ఖచ్చితంగా కావాలి అని చెప్పి మరీ స్కూల్కి వెళ్ళింది దివ్య. ఇక చేసేదేమీ లేక రాధమ్మ సాయిలు దగ్గరికి వెళ్ళింది. శైలు, నా బిడ్డ తన పుట్టినరోజుకి ఏదో చల్లగా ఉండే కేక్ కావాలని అడుగుతుంది. అది కొనాలంటే ఎంతవుతుంది? మళ్ళా అది తన ఫ్రెండ్స్కి కూడా ఇస్తుందంట. ఓ, కూల్ కేకా? తన ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వాలంటే మరి ఒక 2-3 కేజీలైనా అవుతుంది. ఒక 2,000 అవుతుందమ్మా. ఏంటి, 2-3 వేలవుతుందా? నేనేదో 100-200 ఉంటుంది అని నా బిడ్డకి తెస్తా అని మాటిచ్చేశాను. ఇప్పుడు 2,000 పెట్టి కేక్ అంటే నేనెక్కడి నుంచి తెచ్చేది? ఏదో ఒకటి చెప్పి నీ బిడ్డ నొప్పించి కేక్ మన వల్ల కాదు అని మళ్ళీ వచ్చే బర్త్డేకి తెస్తానని చెప్పు. నా బిడ్డ సంగతి నీకు తెలియదు శైలు. అది అచ్చు వాళ్ళ అయ్యలెక్క. ఏదైనా పట్టి అడిగారంటే మాత్రం అది వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి. అయినా అది మాత్రం దాని బర్త్డేకేగా అడిగింది. ఏదో ఒకటి చేసి కొనిస్తా. కానీ ఏం చేసి సంపాదిస్తావు 2,000? 2,000 అంటే నువ్వింకా 4 ఇళ్లలో పనిచేయాలి. అలా అనకు శైలు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అంటూ బ్రతిమలాడుతూ ఉంది రాధమ్మ. అప్పుడు సాయిలు కొద్దిసేపు ఆలోచించి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఎలాగూ నీ కూతురు పుట్టినరోజుకి ఇంకా కొన్ని రోజులుంది కాబట్టి ఈ అపార్ట్మెంట్లో ఉన్న అందరూ వారింట్లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, పాడైపోయిన బొమ్మలు అన్నీ బయటపడేస్తూ ఉంటారు. నువ్వవన్నీ తీసుకుని దగ్గర పెట్టుకుని అమ్మితే నీకు ఖచ్చితంగా కేక్ కొనే అన్ని డబ్బులు వస్తాయి. మంచి మాట చెప్పావు శైలు. ఇదిగో, ఈ రోజు నుండి ఆ పనిలోనే ఉంటాను అని చెప్పి రాధమ్మ ఇంటింటికి వెళ్ళి వారింటిలో ఉన్న పాడైపోయిన ప్లాస్టిక్ వస్తువులు, ఆట బొమ్మలు అన్నీ అడిగి తీసుకుని అదే అపార్ట్మెంట్లో ఒక చోట పెడుతూ ఉంది. అమ్మా, తెలుసు కదా, ఇంకా 2 రోజుల్లోనే నా పుట్టినరోజు. కేక్ కనుక నువ్వు తీసుకుని రాలేదా? నా గురించి తెలుసు కదా. అమ్మో, నా చిట్టి తల్లి అడిగిన తర్వాత నేను తీసుకొని రాకుండా ఉంటానా చెప్పు? ఖచ్చితంగా తీసుకొని వస్తాను. అది మా అమ్మ. నేను అడిగింది ఏదన్నా కాదనదు. అయితే నేను స్కూల్లో అందరికీ చెప్పేస్తాను, నా బర్త్డే నాడు అందరికీ కేక్ తీసుకొని వస్తాను అని. అలాగే రా, చెప్పు. దివ్య చాలా సంతోషపడుతూ ఆ మరుసటి రోజు స్కూల్కు వెళ్ళి
తను అందరికీ కేక్ తీసుకొస్తానని చెప్పింది. ఈరోజు నేను కూడబెట్టిన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళి ఆ శైలు చెప్పిన చోట అమ్మి డబ్బులు తీసుకుని రావాలి అంటూ రాధమ్మ తను దాచిన వస్తువుల దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఏ వస్తువు లేదు. రాధమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో, ఇక్కడే దాచేనే వస్తువులన్నీ ఎక్కడికి పోయాయి అంటూ మొత్తం వెతుకుతూ ఉండగా అప్పుడొకతను అక్కడున్న వస్తువులన్నీ చెత్తబండిలో వేసేశారు అని చెప్పాడు. అయ్యో, నా కూతురి కోసం దాచిన వస్తువులన్నీ పోయాయే అంటూ బాధపడుతూ ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే ఉంది. అమ్మా రాధమ్మ, ఇంకా ఎంతసేపని ఇక్కడే కూర్చుంటావు చెప్పు. నీ కూతురు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందమ్మా. పద, ఇంటికి వెళ్ళు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి దానికి ఏం సమాధానం చెప్పాలి? పాపం, అది స్కూల్లో అందరికీ చెప్పేసుకుంది కేక్ తీసుకొని వస్తాను అని. అది రేపు స్కూల్కి వెళ్ళి ఎలా తన ఫ్రెండ్స్కి ముఖం చూపించుకుంటుంది అంటూ బాధపడుతూ ఉండగా సాయిలు రాధమ్మని బ్రతిమలాడి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటి దగ్గర చూడగా అపార్ట్మెంట్లో ఉండే గిరి, వాణి ఇద్దరు రాధమ్మ ఇంటి దగ్గర దివ్యతో పాటుగా ఉన్నారు. రాధమ్మ వారిని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, నా కోసం నువ్వు అంత పెద్ద కేక్ ని పంపించావు. అంటూ పెద్ద కేక్ని చూపించింది. నిజానికి ఆ కేక్ గిరి, వాణి తీసుకునొచ్చారు. రండి రాధమ్మ గారు, మాకు శైలు అంతా చెప్పాడు. మీరు ఏం మాట్లాడకుండా వచ్చి దివ్యతో కేక్ కట్ చేయించండి. మా దగ్గర పని చేస్తున్నారంటే మీరు కూడా అని చెప్పింది వాణి. ఆ మాటలకు రాధమ్మకి ఆనంద బాష్పాలొచ్చాయి. దివ్య చాలా సంతోషంగా కేక్ని కట్ చేసి ఆ తర్వాత స్కూల్కి కూడా తీసుకువెళ్ళింది. కానీ దివ్య అందరితో పాటుగా శ్వేతకి కూడా కేక్ ఇచ్చింది.